అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. వ్యూహలక్ష్మి మహామంత్రం యొక్క లేఖన పుస్తకాల గురించి అడుగుతున్నారు చాలామంది. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి అన్ని విషయాలకి కూడా వ్యూహలక్ష్మి మహామంత్రం అద్భుతంగా పనిచేస్తోంది అని ఎంతో మంది వాళ్ళ అనుభవాలతో అసలు చెప్పడానికి కూడా మాకు సరిపోవట్లేదు సమయం. అన్ని అనుభవాలు చెప్తే పెద్ద పెద్ద వీడియోలు అయిపోతాయని చెప్పి ఆ సమయానికి గుర్తొచ్చిన అనుభవాలు మాత్రమే మీతో పంచుకోవడం జరుగుతోంది. ఆ వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క లేఖన పుస్తకం చేసేటటువంటి అద్భుతాలు, రుణ బాధలు తొలగిపోవడం, అప్పులన్నీ తీరిపోవడము, స్థలం వాళ్ళకి కావాల్సిన రేటుకే అమ్ముడవడం, ఒకటి కాదు, ఏ రకమైనటువంటి ఆర్థికపరమైన సంబంధం ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే వ్యూహలక్ష్మి మహామంత్రంతో తీరిపోతుంది. అయితే ఈ లేఖన పుస్తకానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు కూడా చెప్పండి అమ్మా అని అడిగారు. అయితే వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మహామంత్రం చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఈ వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు ప్రతి శుక్రవారం శుక్రవారం పూట ప్రారంభించండి, పౌర్ణమి నాడు ప్రారంభించండి, లేకపోతే ఒక లక్ష్మీవారం, ఒక ఏకాదశి నాడు, ఇవి నియమాలు. ఆ రోజు ప్రారంభించండి. ఆ లేఖన పుస్తకం వచ్చిన వెంటనే కాస్త పసుపు బొట్టు పెట్టి అమ్మవారి యొక్క పాదాల దగ్గర నమస్కారం చేసుకుని ఒక మంచి రోజు చూసుకుని మొదలుపెట్టండి. మొదలుపెట్టే ముందు లక్ష్మీదేవి అమ్మవారిని మనసారా తలుచుకోండి. 7 కొండల వాడికి మీ యొక్క మనోసంకల్పాన్ని చెప్పండి. సంకల్పాన్ని చెప్పి మీరు రాయడం మొదలుపెట్టండి. సామాన్యంగా ఈ వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క లేఖన ఎక్కడ రాయాలంటే వెంకటేశ్వర స్వామివారి గుళ్ళో కానీ, లక్ష్మీదేవి ఆలయంలో కానీ రాస్తే అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది. లేకపోతే మనం పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్తాం కదా, అక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆ పుష్కరిణి సమీపంలో కూర్చుని వ్యూహలక్ష్మి అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ రాస్తే అద్భుతమైనటువంటి ఫలితం. గతంలో కూడా మీకు ఒకసారి చెప్పాను నేను. ఒక ఆవిడ ఉదయం కూర్చుని లేఖన పుస్తకాలు రాసిన ఆవిడ కష్టం అటువంటిది. అలా ఎండలో కూడా లేచి ఒక్కసారి కూడా అక్కడి నుంచి కదలకుండా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా కూర్చుని రాసేసింది ఆవిడ. రాసేస్తే సాయంకాలానికి ఆవిడకి ఏ ఆస్తి అయితే దూరం అయిపోయిందని సంకల్పం చెప్పుకుని రాసిందో అది ఆవిడకి వచ్చేసింది. అంటే మన సంకల్పం, మనోబలం అంత తీవ్రంగా ఉండాలి, మన ఆర్తి అంత తీవ్రంగా ఉండాలి, మన కోరిక అంత తీవ్రంగా ఉండాలి. కోరికతో పాటు నియమము నిష్ఠ కూడా ఉండాలి. అయితే సత్సంకల్పంతో బ్రహ్మచర్యం పాటిస్తూ సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ మద్యమాంసాల జోలికి వెళ్లకుండా, ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా తదేక దీక్షతో వెంకటేశ్వర స్వామివారి యొక్క సంకల్పం అక్కడ స్వామివారి సన్నిధిలో చెప్పుకొని చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం. అది కొండ ప్రాంతంలోనో, లేకపోతే అదే సింహాచల క్షేత్రం అనుకోండి, అన్నవరం క్షేత్రం, ఏదైనా కొండ ప్రాంతంలో కూర్చుని రాసుకుంటే ఫలితం ఉంటుంది. లేకపోతే తిరుపతిలో స్వామి పుష్కరిణి సమీపంలో కూర్చుని రాసిన ఫలితం ఉంటుంది. లేకపోతే ఇంట్లో కూర్చుని ప్రతిరోజు రాసేయాలి. మీరు అది కూడా రోజుకి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇన్నిసార్లు రాస్తాను, 11 సార్ల, 21 సార్ల. అమ్మాయి ఒక ఆవిడ 108 సార్లు రాసింది ప్రతిరోజును. 108 సార్లు రాసి వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాన్ని ఎలా భావన చేశారో తెలుసా? ఇల్లే వైకుంఠంగా, స్వామి పుష్కరిణి సమీపంలో తాను కూర్చున్నట్టుగా, స్వామి పుష్కరిణి సమీపంలో కూర్చుని రాస్తున్న భావనతోటి, కేవలం భావనతోటి, అంటే ఆవిడ వ్యూహలక్ష్మి మంత్రం రాస్తున్నారు కానీ ఆవిడ మనసంతా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ స్వామి పుష్కరిణి దగ్గర కూర్చుని స్వామివారిని తలుచుకుంటూ స్వామివారి హృదయంలో ఉన్నటువంటి వ్యూహలక్ష్మిని భావన చేస్తూ ఆవిడ రాశారట. లేటెస్ట్గా మాకు తెలిసినటువంటి విషయం, మహా అద్భుతమైనటువంటి విషయం చదివి వినిపిస్తాను. అమ్మ మహాలక్ష్మి సమానురాలైన శ్రీమతి కామాక్షి గారికి నమస్కారాలు. శ్రీరామ సమృద్ధి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను మా పుట్టింటి వారు బహు కష్టకాలంలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే వ్యూహలక్ష్మి మంత్రలేఖన పుస్తకం గురించి చూడడం జరిగింది. అంతకు ముందే మీ యొక్క లలితా సహస్రనామ లేఖన పుస్తకం కూడా చూశాను, కానీ అమ్మ ఆదేశం రాలేదు. మనసులో కోరిక ఉన్న, అర్హత యోగ్యత పొందే రోజు రావాలి కదా అని చెప్పి రాశారు. ఆఖరికి దొరికింది అన్నారు. అయితే మీకు ఫోన్ చేసి మిమ్మల్ని అడిగి మా అమ్మగారి కోసం రాస్తాను అని చెప్పి అడిగి తెప్పించుకున్నాను. తర్వాత కొన్ని నెలలకి రాసే సౌభాగ్యం రోజు కలిసి వచ్చింది, మొదలుపెట్టా. తొందర పడకుండా రోజు ఒకే సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి ఆ తర్వాత మడిగా కొంచెం కొంచెంగా రాసుకున్నాను. 3 రోజుల లేఖనం అయ్యాక పెద్ద ఆటంకం వచ్చింది, కానీ తర్వాత మళ్ళీ మొదలుపెట్టా. విచిత్రం అమ్మ కరుణ. అంటే ఆటంకాలు కూడా తెప్పిస్తారు అమ్మవారు.
మనం ఎంత పూనికతో ఉన్నాం. ఆటంకం అయిపోయాక అదే సంకల్పంతో మళ్ళీ ప్రారంభించాలి. ఆటంకం వచ్చింది కదా! మళ్ళీ తర్వాత మంచి రోజు చూసి ప్రారంభించాలి అని డిలే చేయకూడదు. వెంటనే ప్రారంభించేశారు ఈవిడ. బంగారు తల్లి కరుణామూర్తి ఆశీర్వచనంతో ఎన్ని మలుపులు, కష్టాలు వచ్చాయో, రోజు ఎలా గడుస్తుందో అనే భయం, తగాదాలు, ఇబ్బందుల మధ్య అమ్మ మీద నమ్మకంతో రాసుకుంటూ వెళ్ళిపోయాను. విచిత్రంగా అప్పులు 50% తీరిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టా. మిగతా 50% తీరిపోవాలని చెప్పి అమ్మకి కోటి కోటి నమస్కారాలు చెప్పుకుంటూ సంకల్పం చెప్పుకుని, అప్పులు తీరిపోవాలని చెప్పి సంకల్పం చెప్పుకుని రాసుకుంటున్నా. మీ ద్వారా మాకు రాసే అవకాశాన్ని అమ్మవారు కల్పించారు. రాసినంతసేపు కూడా తిరుపతిలో స్వామి పుష్కరిణికి దగ్గర కూర్చుని రాసిన భావనే. చాలా ధన్యవాదాలండి. మీకు వేల వేల కృతజ్ఞతలు. ఇంతకు మించి రాయలేకపోతున్నాను. మరింత నమ్మకం ఉందమ్మా నాకు. అమ్మ ఉంది నా పక్కన. అమ్మవారు నన్ను కష్టాల నుంచి, అప్పుల నుంచి, సమస్యల నుంచి బయటపడేయడానికి అమ్మ ఉందన్న భావన తప్ప నాకు ఇంకేమీ లేదు. అమ్మ కేవలం డబ్బుతో కాదు, మంచి నడవడిలో, సత్ప్రవర్తనలో, నీతిలో, నియమంలో, శుభ్రతలో, క్రమశిక్షణలో ఉంది అని చెప్పి ఒక అనుభవం అయ్యింది. ఇది ఒక అలౌకిక భావన అంటూ రాశారు. కాబట్టి భావనతో రాశారు. ఆవిడ ఎన్నో అసలు దిక్కుతోచని స్థితిలో వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మహామంత్రం లేఖన పుస్తకం ఆవిడని ఆదుకుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు. అయితే కేవలము చాలామంది అడిగారు, గుడి దగ్గరే రాయాలా అండి, గుడి దగ్గరే రాయాలా అండి. ఇప్పుడు మీకు ఈవిడ యొక్క దృష్టాంతం చదివాక అర్థమైంది కదా ఎక్కడ రాయాలో. కాబట్టి ఇంట్లోనే భావన చేస్తూ స్వామి పుష్కరిణి దగ్గర కూర్చుని రాసిన భావన కలగజేస్తూ మీరు రాయండి. ఖచ్చితంగా ఆ అమ్మవారు మనల్ని అందరినీ కూడా కరుణిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. నియమంగా, నిష్టగా, శుచి, శౌచాన్ని పాటిస్తూ, అన్ని నియమాలు శ్రద్ధగా పాటిస్తూ అమ్మవారి మీదే, అమ్మవారి పాదాల దగ్గర మన సమస్యలన్నీ వదిలేసి ఖచ్చితంగా రాయండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.